ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల విధుల్లో కనుక పాల్గొనేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సిబ్బందికి గౌరవ వేతనాలని భారత ఎన్నికల సంఘం అయితే పెంచిందనమాట. సో ఎవరైతే మరి ఎలక్షన్ సంబంధించినటువంటి విధుల్లో కనుక పాల్గొంటారో వారందరికీ సంబంధించి వారికి వేతనాలు అనేది పెంచిందనమాట. దీంతో ఆహార ధరలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటినన్నింటినీ సవరించిందనమాట. ఇక ఇందులో ప్రధానంగా ప్రిసైడింగ్ అధికారి కావచ్చు, లెక్కింపు సూపర్వైజర్కి సంబంధించి 2014లో రోజుకు 350 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఒకేసారిగా 150 రూపాయలు పెంచి 500కి అయితే పెంచిందనమాట. పోలింగ్ అధికారి కూడా ఆ రోజు నాడు 250 రూపాయలు ఉంటే ఇప్పుడు 400కి అయితే చేసిందనమాట. ఇలా ఓటర్ లెక్కింపు సహాయకుడికి కూడా ఆ రోజు మనకు 250 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక్కసారిగా 450కి పెంచింది. అదేవిధంగా క్లాస్ 4 సిబ్బంది సంబంధించి 200 ఉంటే వాటిని 350 రూపాయలకి పెంచిందనమాట. ఇక వరకు వీడియో సర్కు లెన్స్ బృందానికి సంబంధించి 1200 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3000 రూపాయలకి అయితే పెంచిందనమాట. కంట్రోల్ రూమ్ కాల్ సిబ్బందికి సంబంధించి మైక్రో అబ్జర్వర్లకు కూడా 1000 రూపాయల నుంచి 2000కు అదేవిధంగా గౌరవ వేతనాలు పెంచిందనమాట. పోలింగ్ సిబ్బంది ఆహారం ఇంకా రిఫ్రెష్మెంట్ రేట్లను కూడా పెంచిందనమాట. 150 రూపాయల నుంచి 500 రూపాయలకైతే పెంచడం అయితే జరిగిందనమాట. కీలక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది.